హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఏకే క్రికెట్ ప్రొడిక్షన్స్. ఫ్రెండ్స్, ఈ 2025 ఏప్రిల్ 22 ట్యూస్డే ఈవినింగ్ 7:30 PM కి ఐపీఎల్ మ్యాచ్ నంబర్ 40 భారత రత్న క్రికెట్ స్టేడియం లక్నోలో లక్నో సూపర్ జైంట్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ అయితే జరుగుతుంది కదా. ఈ మ్యాచ్ కి సంబంధించి ప్లేయింగ్ 11 పిచ్ రిపోర్ట్, టాస్ విన్ రిపోర్ట్ అండ్ మ్యాచ్ విన్నర్ అనాలిసిస్ అనేది ఈ వీడియోలో చెప్తాం. సో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఇక టీమ్స్ అప్డేట్స్ లోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్, మన యూట్యూబ్ సంబంధించి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. అందులో క్రికెట్ లీగ్ సంబంధించి ఐపీఎల్, బీబీఎల్, పిఎస్ఎల్ లాంటి మ్యాచెస్ విన్నర్ రిపోర్ట్ అనేవి ఇలా పోస్ట్ చేస్తాం. దాంతో పాటు మ్యాచ్ ఎంట్రీస్ అండ్ ఎప్పుడు లాస్ట్ కట్ అండ్ బుక్ సెట్ చేసుకోవాలనేది కూడా ఇలా క్లియర్ గా పోస్ట్ చేస్తాం. సో ప్రతి ఒక్కరు మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అయిపోండి. టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ బాక్స్ లో పెట్టడం అయితే జరుగుతుంది. అది ఒకవేళ ఓపెన్ కాకపోతే పైన వాట్సాప్ నంబర్ అనేది డిస్ప్లే చేస్తున్నా. నా వాట్సాప్ లో టెలిగ్రామ్ లింక్ అని మెసేజ్ చేస్తే లింక్ ప్రొవైడ్ చేస్తాను. సో ప్రతి ఒక్కరు మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ఫాలో అయిపోండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈ టూ టీమ్స్ ఆల్రెడీ ఇదే సీజన్ లో ఐపీఎల్ 4th మ్యాచ్ లో తలపడ్డాయి. అప్పుడు ఢిల్లీ హోమ్ గ్రౌండ్ లో ఎల్ఎస్జీ టీం మీదన 1 వికెట్ తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ టీం గెలిచారు. సో ఈ రోజు మ్యాచ్ అయితే ఎల్ఎస్జీ హోమ్ గ్రౌండ్ లో జరగబోతుంది. సో ఎల్ఎస్జీ టీం కి రివెంజ్ తీసుకునే అవకాశం అయితే ఈ ఢిల్లీ టీం మీదన వచ్చింది. సో ఈ ఎల్ఎస్జీ టీం ఈ రోజు ఎలాంటి ప్లాన్స్ తో వస్తారనేది చూద్దాం ఫ్రెండ్స్. ఇక లక్నో సూపర్ జైంట్స్ చూసుకుంటే వీళ్ళు ఇప్పటి వరకు 8 మ్యాచెస్ ప్లే చేశారు. అందులో 5 మ్యాచెస్ విన్, 3 మ్యాచెస్ లాస్ అయ్యి పాయింట్స్ టేబుల్ 5th పొజిషన్ లో ఉన్నారు. వీళ్ళు లాస్ట్ మ్యాచ్ రాజస్థాన్ హోమ్ గ్రౌండ్ లో రాజస్థాన్ మీదన గెలిచి వస్తున్నారు. ఆ మ్యాచ్ లో ఈ ఎల్ఎస్జీ టీం ఫస్ట్ బ్యాటింగ్ చేసి మార్కరం నుంచి 45 బాల్స్ కి 66 రన్స్ అండ్ ఆయుష్ బడోని నుంచి 34 బాల్స్ కి 50 రన్స్ అండ్ అబ్దుల్ సమాద్ నుంచి 10 బాల్స్ కి 30 రన్స్. వీళ్ళ నుంచి ఆ స్కోర్స్ రావడం వలన వీళ్ళ టోటల్ టార్గెట్ 181 టార్గెట్ అయితే సెట్ చేశారు. ఈ టార్గెట్ ని ఎల్ఎస్జీ బౌలర్స్ కొద్దిగా స్టార్టింగ్ లో డిఫెన్స్ చేయడంలో స్ట్రగుల్ అయితే అయ్యారు. బట్ లాస్ట్ ఓవర్ లో వీళ్ళ బౌలర్ ఆవేస్ ఖాన్ నుంచి మంచి అద్భుతమైన పెర్ఫార్మెన్స్ అయితే చూసాం. 9 రన్స్ కొట్టాలంటే అప్పుడు ఒక వికెట్ తీసుకొని 6 రన్స్ మాత్రమే ఇస్తాడు. 2 రన్స్ తేడాతో ఆర్ఆర్ మీదన ఈ ఎల్ఎస్జీ టీం గెలిచి వస్తున్నారు. సో ఆ మ్యాచ్ కి ఆవేస్ ఖాన్ సూపర్ హీరో అయితే అయ్యాడు. అండ్ ఈ రోజు మ్యాచ్ ఈ ఎల్ఎస్జీ హోమ్ గ్రౌండ్ లోనే జరగబోతుంది. సో ఈ గ్రౌండ్ యొక్క అడ్వాంటేజ్ ని వీళ్ళ టీం ఈ రోజు యూజ్ చేసుకుంటారు. అండ్ వీళ్ళ బ్యాటర్స్ కొద్దిగా స్ట్రగుల్ అయితే అవుతున్నారు. సో దాన్ని ఈ రోజు మ్యాచ్ లో డెవలప్ చేసుకుని అయితే వస్తారు. అండ్ వీళ్ళ బౌలర్స్ చూసుకుంటే వీళ్ళ లాస్ట్ మ్యాచ్ ని బట్టి ఈ రోజు మ్యాచ్ లో మంచి కాన్ఫిడెన్స్ అయితే ఉంటుంది. అండ్ ఈ ఢిల్లీ టీం మీదన ఈ ఎల్ఎస్జీ టీం కి ఈ రోజు రివెంజ్ తీసుకునే అవకాశం అయితే వచ్చింది. సో కంపల్సరీగా మోర్ ప్లాన్స్ అండ్ మోర్ ఎఫర్ట్స్ తో అయితే వస్తారు. ఇక ఈ ఎల్ఎస్జీ బ్యాటింగ్ కీ ప్లేయర్ చూసుకుంటే మిచెల్ మార్స్, నిక్లస్ పోరన్ అండ్ మిల్లర్ నుంచి మోస్ట్ రన్స్ చూడొచ్చు. అండ్ బౌలింగ్ కీ ప్లేయర్స్ చూసుకుంటే దిగ్వేష్ రతి అండ్ ఆవేస్ ఖాన్ నుంచి మోస్ట్ వికెట్స్ చూడొచ్చు. సో వీళ్ళే ఈ రోజు ఈ ఎల్ఎస్జీ కీ ప్లేయర్స్. సో వీళ్ళు ఈ రోజు స్క్వేర్ తో ఆడబోతున్నారు. సో వీళ్ళకి బ్యాటింగ్ లో టాప్ ఆర్డర్ నుండి లోవర్ ఆర్డర్ వరకు కూడా చాలా స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్ అయితే ఉంది. బట్ రీసెంట్ గా చూసుకుంటే కొద్దిగా వీళ్ళ బ్యాటర్స్ అయితే స్ట్రగుల్ అవుతున్నారు. సో అవన్నీ ఈ రోజు మ్యాచ్ లో సరి చేసుకుని అయితే వస్తారు. అండ్ వీళ్ళ బౌలింగ్ చూసుకుంటే వీళ్ళ పేసర్స్ అండ్ స్పిన్నర్స్ కూడా మోస్ట్ ఎకనామిక్ అయితే అవుతున్నారు. సో ఈ రోజు మ్యాచ్ లో వీళ్ళ స్క్వేర్ లో చేంజెస్ చూడొచ్చు. సో ఎలాంటి చేంజెస్ తో వస్తారనేది చూద్దాం ఫ్రెండ్స్. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ చూసుకుంటే వీళ్ళు ఇప్పటి వరకు 7 మ్యాచెస్ ఆడారు. అందులో 5 మ్యాచెస్ విన్, 2 మ్యాచెస్ లాస్ అయ్యి పాయింట్స్ టేబుల్ 2nd పొజిషన్ లో ఉన్నారు. వీళ్ళ లాస్ట్ మ్యాచ్ గుజరాత్ టైటన్స్ తో జీటీ హోమ్ గ్రౌండ్ లోనే లాస్ అయ్యి వస్తున్నారు. ఆ మ్యాచ్ లో ఈ ఢిల్లీ ఫస్ట్ బ్యాటింగ్ చేసి కరుణ్ నాయర్ నుంచి 18 బాల్స్ కి 31 రన్స్, కేఎల్ రాహుల్ నుంచి 14 బాల్స్ కి 28 రన్స్ అండ్ అశోక్ శర్మ నుంచి 19 బాల్స్ కి 37 రన్స్. ఇలా వీళ్ళ బ్యాటింగ్ నుంచి స్కోర్స్ రావడం వలన 204 టార్గెట్ అయితే సెట్ చేశారు ఈ డీసీ టీం. ఈ టార్గెట్ ని డీసీ బౌలర్స్ కుల్దీప్ యాదవ్ మాత్రమే ఎకనామిక్ గా బౌలింగ్ మెయింటైన్ చేస్తూ 1 వికెట్ తీశాడు. బట్ బ్యాడ్ లక్ వీళ్ళ రిమైనింగ్ బౌలర్స్ అందరూ కూడా మోర్ ఎకనామిక్ అయితే అయ్యారు. ఆ మ్యాచ్ లో జస్ట్ 3 వికెట్స్ మాత్రమే తీసుకున్నారు. ఆ స్కోర్ ని 19.2 అవర్స్ కి జీటీ టీం చేసేశారు. సో ఆ మ్యాచ్ అయితే అలా లాస్ అయ్యి ఈ రోజు ఈ మ్యాచ్ లోకి వస్తున్నారు. ఈ డీసీ టీం కి మంచి ఎక్స్పీరియన్స్డ్ బ్యాటింగ్ లైనప్ అయితే ఉంది. బట్ వీళ్ళ బ్యాటర్స్ పవర్ హిట్టింగ్ చేయడంలో కొద్దిగా వెనకబడి ఉన్నారు. కొద్దిగా ఈ రోజు మ్యాచ్ లో దాన్ని డెవలప్ చేసుకుని అయితే రావాలి. అండ్ వీళ్ళ బౌలింగ్ చూసుకుంటే వీళ్ళ పేసర్స్ అండ్ స్పిన్నర్స్ కూడా వీళ్ళ లాస్ట్ మ్యాచ్ లోనే ఫ్లాప్ అయితే అయ్యారు. సో మళ్ళీ ఈ రోజు మ్యాచ్ లో మళ్ళీ అలాంటి మిస్టేక్స్ చేయకుండా జాగ్రత్త పడతారు. అండ్ ఈ డీసీ టీం కి ఇదే సీజన్ లో ఈ ఎల్ఎస్జీ టీం మీద గెలిచిన కాన్ఫిడెన్స్ అయితే ఈ రోజు మ్యాచ్ లో ఉంటుంది. సో ఈ రోజు మ్యాచ్ లో ఎలాంటి ప్లాన్స్ తో వస్తారనేది చూద్దాం ఫ్రెండ్స్. ఇక ఈ ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్ కీ ప్లేయర్ చూసుకుంటే కరుణ్ నాయర్, కేఎల్ రాహుల్ అండ్ అశోక్ శర్మ నుంచి మోస్ట్ రన్స్ చూడొచ్చు. అండ్ బౌలింగ్ కీ ప్లేయర్ చూసుకుంటే కుల్దీప్ యాదవ్ అండ్ మిచెల్ స్టార్క్ నుంచి మోస్ట్ వికెట్స్ చూడొచ్చు. సో వీళ్ళే ఈ రోజు ఈ ఢిల్లీ కీ ప్లేయర్. సో వీళ్ళు ఈ రోజు స్క్వేర్ తో ఆడబోతున్నారు. సో వీళ్ళకి బ్యాటింగ్ లో టాప్ ఆర్డర్ నుండి లోవర్ ఆర్డర్ వరకు కూడా చాలా స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్ అయితే ఉంది. బట్ వీళ్ళ బ్యాటర్స్ కొద్దిగా హిట్టింగ్ చేయడంలో స్ట్రగుల్ అయితే అవుతున్నారు. సో దాన్ని ఈ రోజు మ్యాచ్ లో సరి చేసుకుని అయితే వస్తారు. అండ్ వీళ్ళ బౌలింగ్ చూసుకుంటే వీళ్ళ పేసర్స్ అండ్ స్పిన్నర్స్ కూడా మంచి ఎక్స్పీరియన్స్ బౌలర్స్ అయితే ఉన్నారు.
ఇక పిచ్ రిపోర్ట్ కు వస్తే భారతరత్న క్రికెట్ స్టేడియం లక్నోలో ఈ మ్యాచ్ జరుగుతుంది. ఇక్కడ రీసెంట్ గా చూసుకుంటే చేజింగ్ మ్యాచెస్ నే ఎక్కువ గెలుచున్నాయి. ఇక్కడ ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 168 అండ్ సెకండ్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 156 ఉంది. అండ్ ఈ రోజు ఈ వెన్యూలో ఫస్ట్ బ్యాటింగ్ చేసే టీం 190 to 200 మధ్యన స్కోర్ చేసుకుంటే సేఫ్ సైడ్ నే. అండ్ ఈ పిచ్ యొక్క కండిషన్ చూసుకుంటే ఈ వెన్యూ బ్యాటింగ్ అండ్ బౌలింగ్ కి కూడా ఒకేలా ఈ పిచ్ యొక్క అడ్వాంటేజ్ ఉంటుంది. పేస్ బౌలర్స్ కి స్వింగ్ ఉంటుంది అండ్ స్పిన్ బౌలర్స్ కి యావరేజ్ టర్న్ ఉంటుంది. సో దీన్ని బట్టి ఈ రోజు మ్యాచ్ లో ఈ బోత్ టీమ్ కెప్టెన్స్ ఎవరు టాస్ విన్ అయినా ఫస్ట్ బౌలింగ్ కి వెళ్తారు. అండ్ ఈ రోజు నా అనాలిసిస్ ప్రకారం ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూసుకుంటే 180 to 190 మధ్య స్కోర్ చూడొచ్చు ఫ్రెండ్స్. అండ్ ఈ రోజు టాస్ విన్నర్ చూసుకుంటే ఎల్ఐజీ టీమ్ టాస్ గెలిచి బౌలింగ్ కి వెళ్తారు. సో ఫైనల్లీ మ్యాచ్ విన్నర్ చూసుకుంటే నా యొక్క అనాలిసిస్ ప్రకారం ఈ రోజు చేజింగ్ చేసే టీం కి గెలిచే అవకాశం ఎక్కువ ఉంది ఫ్రెండ్స్. మాక్సిమం ఈ టీం గెలుస్తుంది, కానీ ఆఫ్టర్ టాస్ ప్లేయింగ్ 11 పిచ్ రిపోర్ట్ చేంజ్ అవ్వచ్చు. అటువంటప్పుడు టీం విన్నర్ అనేది చేంజ్ అవుతుంది. ఆ చేంజ్ అయిందా లేదా అనేది మన టెలిగ్రామ్ ఛానల్లో మాత్రమే అప్డేట్ చేయగలం. సో అందరూ కంపల్సరీగా మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయిపోండి ఫ్రెండ్స్. ఇలాంటి మ్యాచ్ విన్నర్ ప్రొడిక్షన్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.